శివాజీ అన్న మొన్న సినిమా ఫంక్షన్లో ఆర్డర్లు మంచిగా బట్టలు వేసుకోండి, మీ సామాన్లు అదే సంథింగ్ అన్నాడు కదా. అన్నందుకు కొంతమంది ఆంటీలు పెద్ద రచరచ చేశాను అనమాట. ఇలా అంటావా అలా అంటావా ఆర్డర్ల గురించి అని చెప్పేసి లాస్ట్కి మహిళా కమిషన్ దగ్గరికి పోయి శివాజీ అన్న సారీ చెప్పించంత పరిస్థితి వచ్చింది. సరే బాగానే ఉంది. ఇదే సామాన్ల గురించి సంవత్సరం కిందట సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వచ్చింది. ఏంది ఆ వీడియో? లైకులు కావాలంటే మీ సామాన్లు బాగుండాలా అంటే అని చెప్పేసి ఒక వీడియో తెగ వైరల్ అయిపోయింది. మిలియన్లో వ్యూస్ అయితే వచ్చింది. అప్పుడు అన్నది కూడా ఒక ఆడ మనిషినే, ఆడల గురించే ఆ సామాన్ల గురించి అది చెప్పిండు. అప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడైతే ఎవరైతే గిల్లగిల్ల కొట్టుకుంటారో శివాజీ అన్న అన్నాడని చెప్పేసి అప్పుడు వాళ్ళందరూ ఏం చేసిండ్రు? నిద్రపోతున్నారా? ఆ వీడియోలో అన్నది కూడా ఒక ఆడ మనిషినే కదా, ఆడల గురించే కదా. అప్పుడు వీళ్ళందరూ రోడ్డు మీదకి ఎక్కి లేకుంటే రచ్చలు చేసి ఇలా ఆడలను అంటారా సామాన్ల గురించి ఎందుకంటావు అని చెప్పేసి ఆ అబ్బాయి మీద కేసు పెట్టడమో లేకుంటే మహిళా కమిషన్ మీద తీసుకోవడమో ఇలాంటివన్నీ ఎందుకు చేయలేదు అంటే ఆవిడ వచ్చేసి ఒక సాధారణ మనిషి, ఆమెకు సపోర్ట్ ఇవ్వటే ఏం లేదు. వీళ్ళు పెద్ద సెలబ్రిటీలు, వీళ్ళు ఏది చెప్తే తింటారని చెప్పేసి వీళ్ళ ఇది ఆ రోజే ఇలా అనకూడదు ఆడల గురించి, ఈ సామాన్లు గిమ్మాలని మాట్లాడకూడదని చెప్పేసి రచరచ చేసి ఆ అబ్బాయి మీద పోలీస్ కేసు పెట్టడమో ఏదో చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మీ దాకా వచ్చా కానీ మీకు అర్థం కాలేదా? ఆ రోజు మీరు రచ చేసింటే ఈరోజు శివాజీ అన్న ఈ మాట అన్నాడు కదా. ఆయన కూడా శివాజీ అన్న ఏమన్నాడు? నిండుగా మంచిగా బట్టలు వేసుకొని ఉండనని చెప్పిండు. అది తప్ప? హరే దీని అమ్మ జీవితం మంచిగా ఉండదని చెప్తేనుగా తప్పైపోతుంది. పెద్ద పెద్ద రచ చేస్తాంటారు. ఈ విషయంలో ఒకటి మంచిగా అర్థమైంది. హీరోయిన్స్ అయితే ఉన్నారు కదా, మన ఆంధ్ర హీరోయిన్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళు పుట్టి బట్టలు వేసుకున్నా కూడా లేకుంటే బట్టలు పూర్తిగా ఇప్పేసి తిరిగేసినా కూడా ఎవరు ఏమనకూడదు. వాళ్ళను ఏమన్నా అంటే ఇంకా మహిళా కమిషన్లు, పొలిటీషియన్లు వామ్మ ఒకటేంటి అన్ని కేసులు పెట్టేస్తారు. అందుకనే ఎవరే కానీ ఏమైనా అనకూడదు.